వింటున్నారు తెలంగాణ సమాచార్. విద్యా వ్యవస్థలో సాంకేతిక విప్లవాన్ని తీసుకువచ్చిన మేధావి అబుల్ కలాం ఆజాద్. మక్కాలో జన్మించి మహనీయుడిగా కీర్తించబడిన అబుల్ కలాం స్వతంత్ర సంగ్రామంలో జైలు జీవితం నుండి భారతరత్న వరకు ఎదిగిన ఆజాద్ చరిత్ర ఎంతో గొప్పది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 136వ జయంతి సందర్భంగా నేడు కరీంనగర్ డిసిసి కార్యాలయం తో పాటు నగరంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి తాజుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి హాజరై అబుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎండి తాజుద్దీన్, పురుమళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా 11 సంవత్సరాలు విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు చేసి ఈ దేశంలో కేవలం 10% ఉన్నటువంటి విద్యా వ్యవస్థను తీర్చిదిద్ది సాంకేతిక విప్లవం తీసుకొచ్చి సాంకేతిక విద్యను కూడా పరిచయం చేసి ఈ దేశానికి దిక్సూచిగా మారినటువంటి మౌలానా అబ్దుల్ కలాం గారు, వారు చేసిన సేవలు గుర్తించి వారికి అత్యుత్తమైనటువంటి భారతరత్న పదవి కూడా ఇవ్వడం జరిగింది, బిరుదు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు చేసిన సేవలకు వారి జన్మదినం నవంబర్ 11 నాడు ఎడ్యుకేషన్ డేగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి వారు అడుగుజాడలో నడుస్తూ ఈ దేశంలో అన్ని రకాల సాంకేతిక విద్యలతో పాటు ఇలా యూనివర్సిటీలు కానీ విద్యా వ్యవస్థకు ఇంత పెద్ద ఎత్తున మనము ముందుకెళ్తూ ఉన్నామంటే వారు చేసినటువంటి ఆ రోజు చేసినటువంటి బాటలు బీజాలే ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకొని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుగా వారి అడుగుజాడలో నడుస్తూ వారి యొక్క ఆశయాలు కొనసాగిస్తామని చెప్పి ప్రతిమ పూర్తా ఉన్నాం. తప్పకుండా వారి ఆశయాలు కొనసాగిస్తాం. వారికి మరొకసారి వారి యొక్క జయంతి సందర్భంగా మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మన కరీంనగర్లోని డిసిసి కార్యాలయంలో మన మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 136వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు సుడా చైర్మన్ గారు, అదేవిధంగా మన వివిధ హోదాల్లో పనిచేస్తున్న పార్టీ శ్రేణులు, మైనార్టీ శ్రేణులు, ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్, మహిళా మనులు అందరూ ఈ కార్యక్రమంలో హాజరవడం జరిగింది. ఏదేమైనా ఆ రోజు మన భారత స్వతంత్ర తొలి విద్యాశాఖ మంత్రి, స్వతంత్ర ఉద్యమానికి పాటుపడి స్వతంత్ర దేవుడంలో ప్రముఖ పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి, మహా మేధావి. అతను మన విద్యకు సంబంధించి అభివృద్ధిలో తీసుకుపోవడానికి ఎన్నో అహర్నిశలు కృషి చేసిండు. ఇదే విధంగా అతనికి ఇవన్నీ మెప్పులు తీసుకొని భారతరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి గాను ఈ రోజు అతన్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన ఆలోచన విధానం మన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా చేస్తారని ఆలోచిస్తూ, ఇకపోతే అబుల్ కలాం ఆజాద్ గారి ఈ చరిత్ర చెప్పాలంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. అతను మన నవంబర్ 11 నాడు జన్మించినాడు. మక్కా ప్రసిద్ధమైన అంటే ఒక గొప్ప మక్కా ప్రదేశంలో జన్మించినాడు. అతను చేసిన గొప్ప గొప్ప ఆలోచన విధానాలని ఇప్పటికి కూడా ఆచరించుకుంటూ ముందుకు తీసుకెళ్లే దశలో సమాజం పోతూ ఉంది. మన సంస్కరణలను పెంపొందించుకుంటూ విద్యాభివృద్ధికి తోడ్పడుకుంటూ అన్ని విధాల సాహసకం అందించి ఈ రోజు వరకు కూడా అతని పేరు ప్రాఖ్యాతుల కీర్తి మనం భావించుకుంటూ ఈ జయంతి కార్యక్రమాలను మనం ఎన్నో జరుపుకుంటూ ఉంటున్నామంటే అతను మహా మేధావి కాబట్టి ఆలోచనతోటి ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇదే విధంగా మరెన్నో మనం ఈ కార్యక్రమాలు రాబోయే కాలంలో కూడా చేరుకుంటూ అతనిని మన ప్రభుత్వమే ఖచ్చితంగా ఇది విజయ అంటే జాతీయ దినోత్సవంగా పేరు వచ్చిందంటే ఆయన గొప్ప మేధావి కాబట్టి జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టి ఈ కార్యక్రమంలో ఈ జయంతికి నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ పురుమల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి 136వ జయంతి సందర్భంగా ఈ రోజు వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. పవిత్రమైన మక్కాలో పుట్టిన మౌలానా అబుల్ కలాం గారు స్వాతంత్ర ఉద్యమంలో 10 సంవత్సరాలు
జైలులో కూడా ఉన్నారు. వారు మొట్టమొదటి నెహ్రూ గారి క్యాబినెట్లో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినారు 11 సంవత్సరాలు. వారు ఇప్పుడున్న యూనివర్సిటీలలో యూజీసీ గోరఖ్పూర్లో యూజీసీ కానీ ఐఐటి వ్యవస్థాపకుడు ఐఐటి వారు ఉన్నప్పుడు వచ్చింది. విద్యాపరంగా ఎన్నో సంస్కరణలు చేసిన మౌలానా అబుల్ కలాం గారు చాలా ఉన్నతమైన పదవిని చేపట్టి వారు నెహ్రూ గారి మెప్పులు కూడా పొందినారు. నెహ్రూ గారు వారు అన్నారు, నాకన్నా పెద్ద మేధావిగా ఉన్న అబుల్ కలాం గారి ఎంతో గొప్ప మేధావిని పొగిడారు. అసొంటి మేధావి, అసొంటి రాజకీయవేత్త, అసొంటి అనుభవశాలి అడుగుజాడలు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకులు కంకణబద్దులై వారి ఆశలకు సాధనగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ పక్షాన కోరుచున్నాను.